చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ లో అయితే సస్పెన్స్ మీద సస్పెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇటు తిరిగి చూసేలోపు ఒక సస్పెన్స్ ఇటు. సో ఏంటి ఇప్పుడు ఈ 12A రైల్వే కాలనీలో అలాంటి ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉంటాయంటారా? ఉంటాయండి. అంటే ఆయన జనరల్గా ఏంటంటే ఒక లేయర్ తోటి రాసుకుంటుంటాడు కథ. జనరల్గా ఈయన మల్టీ లేయర్స్ రాస్తుంటాడు. అవును, చాలా 3-4 ట్రాక్స్ ప్యారల్ గా జరుగుతుంటది. ఈ కథ ఏమంటది అన్ని సగం ఆపుతుంటాడండి, మళ్ళీ సగం స్టార్ట్ చేస్తుంటాడు, ఇంకో కథ సగంలో మొదలు పెడుతుంటారు. సో ఐ థింక్ దిస్ మేజర్ స్ట్రెంగ్త్ స్క్రీన్ ప్లే అండి. ఆయన ఈజ్ బేసిక్గా వెరీ గుడ్ రైటర్ కాబట్టి అండ్ స్క్రీన్ ప్లే మీద బాగా పట్టుంది. సో ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అదే అనిపించింది. ఎస్పెషల్లీ కమ్స్ టు ద సెకండ్ హాఫ్, ద వే హీ నరేటెడ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండి. అండ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ ఏంటంటే ఒక నాట్ వేయాలి, ఈ నాట్ ఇతను మళ్ళీ అంటే చేయాలి. ఫస్ట్ హాఫ్ లో అంతా నాట్లు వేస్తుండే, సెకండ్ హాఫ్ లో నాట్లు అన్ఫోల్డ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఇతను అయి ఉంటాడు అంటే అతను అవ్వకూడదండి యాక్చువల్లీ. అంటే ఇట్ హ్యాస్ టు బి సర్ప్రైజ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి థింగ్. సో ఈ అంటే అలాంటి బాగా రాస్తారండి. అసలు కొన్ని నేను అదే అన్నానండి, ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మీరు ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అసలు ఎలాంటి ఇంటికి వస్తున్నాయి మీకు అంటే అంటే సైకలాజికల్ గా ఆయన చాలా స్టడీ చేశారేమో థింగ్స్ అని అనిపిస్తుంది అబౌట్ పీపుల్. ప్రాబ్లీ బికాజ్ ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ కాబట్టి అండ్ ఇస్ లైక్ మస్ట్ హావ్ మీరు అన్నట్టు సైకలాజికల్ గురించి బుక్స్ చదివి ఉండొచ్చు, లేకపోతే ఐ థింక్ ప్రాబ్లీ ద వే డాక్టర్స్ రీడ్స్ పేషెంట్స్ కానివ్వండి, మైండ్స్ పేషెంట్స్ కానివ్వండి, ఐ థింక్ అలాంటి ఉందండి. బట్ ఐ థింక్ ప్యాషన్ టువర్డ్ ద ఫిల్మ్. ఒక డాక్టర్ డిగ్రీ పక్కన పెట్టి డెంటల్ బీడిఎస్ చేసి అక్కడ పక్కన పెట్టి ఈస్ కమ్ అంటే నేను యాక్టర్ డైరెక్టర్ అవ్వాలని కమ్ ఆల్ ద వే దెన్ స్టార్టెడ్ దిస్ థింగ్. అండ్ అది కూడా పొలిమేర అంటే ఇట్స్ లైక్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అండి. పొలిమేర మేడ్ అప్ వెరీ టైట్ బడ్జెట్ అండి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కొంచెం ఎన్హాన్స్ అయింది కానీ, బట్ ఇట్స్ అగైన్ సెకండ్ పార్ట్ కూడా టైట్ బడ్జెట్ కి 30 days ఫినిష్ చేశారండి. ఐ థింక్ ఇస్ వెరీ ఫాస్ట్ విత్ స్క్రిప్ట్ అండ్ ఇస్ ఫాస్ట్ విత్ మేకింగ్ ఆల్సో. అనిల్ గారి దగ్గర అదొక అడ్వాంటేజ్ అండి. ఐ థింక్ అనిల్ అన్న పేరు పెట్టుకుంటాను అదే, అనిల్ రావిపూడి కానీ అనిల్ విశ్వనాథ్ గారు కానీ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఇదండి. దే డెలివర్ ఇట్ వెరీ ఫాస్ట్, దే రైట్ ఇట్ వెరీ ఫాస్ట్. అండ్ దట్ ఇప్పుడు మీరు చెప్పారు లైక్ మల్టీ లేయర్స్ ఉంటాయి. ఆ మల్టీ లేయర్స్ ని రన్ చేస్తూనే అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సీన్ ఆర్ క్లిప్ మిస్ అయినా ఇక కొంచెం కష్టం అనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి. కనెక్షన్స్ అండి, కనెక్షన్స్ మళ్ళీ అంటే ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కనెక్షన్స్ ఒక చోట ఆపేస్తాం, మళ్ళీ అదే కనెక్షన్ ఎక్కడో మళ్ళీ ఇంకో చోట పెడతామండి. సో ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ద రైట్ ప్లేసెస్ అండి. సో హీ నోస్ దట్ టెక్నిక్. అంటే ఎక్కడ పడితే అంటే ఇంత టైం పడితే ద ఆడియన్స్ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ దిస్, ఇక్కడ ఈ కనెక్షన్ అనుకుంటారు కానీ ఇది కనెక్షన్ రాకూడదు, ఇంకో కనెక్షన్ పెడదాం. ఐ థింక్ హీ రైట్స్ దట్ స్క్రిప్ట్ దాట్ వే అండి. వేర్ ఆడియన్స్ ఒకటి అనుకుంటున్నారు అనుకునేటప్పటికి అది ఉల్టా చేద్దాం అన్న ప్రాసెస్ లో ఐ థింక్ హీ రైట్స్ దట్ వే, రివర్స్ ఫార్మాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ మిస్గైడ్ చేయడం అనే పాయింట్ వాడొచ్చా ఇక్కడ? లైక్ మిస్గైడ్ ఆడియన్స్ ఆల్రెడీ ఒకటి అనుకుంటున్నారు. ఇప్పుడు 3 layers జరుగుతుంటాయి. 3 layers ఇస్ లింక్ టు ద ఫిల్మ్ ఓన్లీ. బట్ విచ్ లేయర్ ఆర్ వి టాకింగ్ అబౌట్? Are we talking the first or second or third? Yes. And which అంటే అది ఏ ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ఏ ప్లేస్మెంట్ లో వస్తుంది తెలియదండి. మిక్స్ అండ్ మ్యాచ్ లో రావచ్చు, అసలు కాంట్రాస్ట్ లో రావచ్చు, ఆర్డర్ లో కూడా రావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ అండ్ హీ డస్ ఇట్. సో అంటే ఇన్ని కథలు చెప్పేటప్పుడు లేదా ఇన్ని మల్టీ లేయర్స్ ని మనం రన్ చేసేటప్పుడు కథ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దు ఆడియన్స్ కి. ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండ్ నీట్లీ షుడ్ బి పోర్ట్రేడ్. సో అలాంటి విషయాల్లో ఇక్కడ ఈ సినిమాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి? రైటింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. ఫస్ట్ థింగ్ when we have a bound script and everything, so when you know మేము ఫస్ట్ కథ విన్న తర్వాత లాక్ చేసుకున్న తర్వాత అండి ఐ థింక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అనుకుంటాడు, December 26th నుంచి we started a workshop అండి. అంటే ముందు నేర్చుకుని గెట్ ఇన్ టు ద గ్రూప్, నేను కానీ వైవార్ష కానివ్వండి, గెటప్ సీన్ కానివ్వండి, కామాక్షి కానివ్వండి, మేజర్గా ఎవరైతే ఎక్కువ ఇంట్రాక్షన్స్ సీన్స్ ఉన్నాయో వాళ్ళందరికి వచ్చిన ఒక 3-4 days చేసుకుని క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, దాని తాలూకు రెఫరెన్స్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదండి మనిషికి. ఇప్పుడు నరేష్ అంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది, బట్ నరేష్ ఇంట్లో అలా బిహేవ్ చేస్తాడు మీకు తెలియదు అది. సో అలాగా వాట్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ, బట్ అదన్నీ సినిమాలో చెప్పలేము. సో మాకు అన్ని ఎనాలిసిస్ అంటే ఇలా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ కెన్ గో ఎనీవే. ఒకళ్ళ కోసం నమ్ముకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు, చావడానికైనా చంపడానికైనా అన్న ఇది ఉంటుంది. సో ఇలా ఈ గేవ్ అస్ జస్ట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే మొత్తం చదువుకుంటున్నప్పుడు అండి, మొత్తం రీడింగ్ చదువుతున్నప్పుడు లైక్ ఓకే నెక్స్ట్ ఏ సీన్ వస్తుంది అంటే అదేంటండి అక్కడ సగంలో ఆపేశారు కదా ఇంకో సీన్ వస్తుంది అంటే వస్తుంది సార్, తర్వాత వస్తుంది సార్.
సో దాట్ ఐ థింక్ దట్ వాస్ ఇంట్రెస్టింగ్ అంటే అసలు ఫర్ మీ ఒక కథ విన్నప్పుడే నాకు క్యూరియాసిటీ వచ్చింది అనుకోండి, అదేంటి ఇక్కడ ఆపేసారు సడన్ గా అన్నది. సో దెన్ కమ్స్ ఇన్ అంటే ఆడియన్స్కి ఏంటి సగం కథ చెప్పేసి ఇది ఆపేసి ఇంకో కథ స్టార్ట్ చేశారేంటి, అసలు ఇదేమై ఉంటుంది కదా అన్నది చిన్న మీకు క్వశ్చన్ మార్క్ ఉంటానే ఉంటుంది కదా, బ్యాక్ ఆఫ్ మైండ్ లో రన్ అవుతుంటుంది కదా. సో అది అలాంటివన్నీ చిన్న పజిల్స్ లాగా క్రియేట్ చేశారండి. మోర్ లైక్ పజిల్స్ ని సాల్వ్ చేయటం అన్సాల్వ్ చేయటం అన్నట్టు ఉంటుందండి సినిమా.